హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఈరోజైతే నేను ఒక చిన్న హెయిర్ ప్యాక్, ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి. నేను ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నాకైతే చాలా రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక మనకు శ్రావణ మాసంలో బాగా తమలపాకులు ఇంట్లో ఉంటాయి కదా! తాంబూలం ఇస్తూ ఉంటాము. ఎవరో ఒకరు తాంబూలం ఇస్తూనే ఉంటారు మనకి. ఇక ఊరికే చూసి చూసి తమలపాకులను పడేయలేము. తమలపాకులు పడేయకూడదు కూడా. లక్ష్మీదేవితో సమానంగా చూస్తుంటాం మనం తమలపాకులని. అయితే ఈరోజు నేను తమలపాకులతో ఒక చిన్న హెయిర్ ప్యాక్ చెప్తున్నానండి. ఈ తమలపాకుల వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటది. తెల్ల ఎంట్రుకలు అంత తొందరగా రావన్నమాట. చాలా ఎంట్రుకలు చిట్లిపోతూ ఊరికే రాలిపోతుంటాయి. చాలా వీక్‌గా అనిపిస్తా ఉంటాయి జుట్టు. అసలు దువ్వుతుంటే ఎంత తునికలైపోయి అట్లా పోతూ ఉంటాయి కదా! నేనైతే ఒక 10 తమలపాకులు తీసుకొని మిక్సీ జార్‌లోకి కొంచెం వాటర్ ఏసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇక ఇలాగా ఇందులోంచి నేను వాటర్‌నంతా తీసుకున్నా. లేదంటే పేస్ట్‌ని డైరెక్ట్ అప్లై కూడా చేసుకోవచ్చు. ఇందులోకి నేను ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇక నెయ్యి వద్దనుకున్న వాళ్ళు ఆముదం కూడా ఏసుకోవచ్చు. మేము ఆముదం గోత్రం అని జెప్పేసి మాకు ఆముదం వేయలేదు నేను. నెయ్యి వేసుకున్నాననమాట. బాగా నెయ్యంతా ఇందులోకి బాగా కలిసేలాగా బాగా కలుపుకొని, ఇక మనకు జుట్టంతా పెట్టుకోవడమే. మాడుకు పెట్టుకోండి. లేయర్ లేయర్‌గా తీస్తూ కొంచెం కొంచెంగా అప్లై చేసుకోండి. ఇంకా జుట్టు చివర్లకు గూడా బాగా పూసుకోండి. చిట్లిపోయినవి ఏమన్నా ఉన్నా కూడా ఎళ్ళిపోతాయన్నమాట. మొత్తానికి ఇలా మనం పూసుకుంటుంటే అబ్జర్వ్ అయిపోతూ ఉంటది. అసలు నెక్స్ట్ డే అదే ఐ మీన్ మనకి హెయిర్ వాష్ చేసుకున్నాక జుట్టయితే ఎంత షైనీగా, సిల్కీగా, సాఫ్ట్‌గా భలే ఉంటదనమాట. ఇక ఇలా లేయర్స్ తీసుకుంటూ మాడుకు కూడా పూసుకుంటూ ఉండాలా. మొత్తానికి ఇలా పూసేసుకుంటూ ఉండాలి. అంటే తల మొత్తానికి పూయాలి. పూసేసి చిన్నగా వేలుతో ఇలా మసాజ్ చేసుకోండి. ఇక మంచి స్మెల్ వస్తుందసలు తమలపాకు. చాలా మంచిదసలు. చలువ కూడా మనకి తలకు తమలపాకుతో హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే. ఇక మొత్తంగా పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసుకోండి. ఇక నార్మల్‌గా మరీ హాట్ వాటర్ కాకుండా గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్‌తో హెడ్ బాత్ చేసుకోవాలనమాట. మొత్తానికి పెట్టుకోవాలి. జుట్టు మొత్తానికి అస్సలు వదలకుండా మూ జుట్టు చివర్లకు, మొదుళ్ళకు అంతా పెట్టుకొని చిన్నగా మసాజ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. బాగా మనకసలు తెల్ల ఎంట్రుకలు రావు కూడా. పోను పోను మనం కనీసం వారానికి ఒక 2 సార్లో అలా పెట్టుకుంటున్నామంటే, కుదరకపోతే వారానికి ఒక్కసారి అలా పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. హెడ్ బాత్ చేసుకోండి. ఇంకా ఫేస్ ప్యాక్ వచ్చేసి నేను ఎంత లేదన్నా ఈ ప్యాక్‌ని వీక్లీ థ్రైస్ అయితే యూజ్ చేస్తాను. మనకసలు ఫేస్ అయితే ఎంత షైనీగా ఉంటదో తెలుసా? అసలు న్యాచురల్‌గా ఉంటది మన ఫేసు. నేను ఈ పసుపు వచ్చేసి పచ్చి పసుపు అనమాట. మనము పసుపుని ఎండబెట్టుకొని, పసుపు కొమ్ముల్ని ఎండబెట్టుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను. అంటే ఉడకబెట్టిన పసుపు కాదు, పచ్చి పసుపు. మేమైతే దీన్ని సాయి పసుపు అంటాము. ఈ పసుపు బాగా పచ్చగా ఉంటదసలు. మన ఫేస్‌కి పెట్టుకున్నా కూడా మంచి గ్లో వస్తది అసలు. ఇందులోకి నేను తేనె వేసుకొని కలుపుకున్నాను బాగా. మొత్తం పసుపు, తేనె బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఫేస్ వాష్ చేసేసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకున్నాను. చిన్నగా మసాజ్ చేస్తూ ఒక 10 మినిట్స్ ఉంచేసి ఫేస్ వాష్ చేసుకున్నాను. చూడండి మీరే ఎంత షైనీగా ఉంటుందో. అసలు బాగా రిలీఫ్ అనిపిస్తది. ఫేస్ కూడా చాలా బావుంటది. అసలు వీక్లీ ఒక ట్వైస్ అలా ట్రై చేయండి. కుదిరినా డే బై డే కూడా యూజ్ చేయండి. ఇక ఎంత తొందరగా లేసినా, ఎంత ఫాస్ట్‌గా పనులు చేసుకున్నా, మా వాడికి లంచ్ బాక్స్‌కి హడావిడి అయిపోతది నాకు. ఇక తొందరగా లంచ్ బాక్స్ పెట్టేయాలని చెప్పేసి టకటకా పనులు చేసుకుంటున్నాను. ఈరోజు పిల్లలకు ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎక్కువ ఫ్లేవర్స్ వేయలేదు. ఓన్లీ ఆనియన్స్ ఏసాను. ఆనియన్స్ ఏసి, ఎగ్స్ ఏసి, లైట్‌గా కారం పొడి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడేసి పెట్టేసాను ఈరోజు. ఎక్కువ కారంగా వేయలేదనమాట. చూడండి జుట్టు ఎంత బాగా వచ్చిందో స్నానం చేశాక. చాలా షైనీగా కూడా ఉంటది. ఫేస్ కూడా చాలా బాగా వస్తదసలు. పసుపు, తేనె పూసుకుంటూ ఉంటే. జుట్టు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకు ఇలా తమలపాకులు పెట్టుకోవడం వల్ల నాకు జుట్టు రోజు రోజుకి బ్లాక్‌గా అవుతుందనమాట. నాకేమి ఈ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు వైట్ హెయిర్ లేదు. ప్రస్తుతానికైతే జుట్టు బానే ఉంది నల్లగా. ఇక బట్టల మోత చూసారా? మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను చూసారా? అందులో ఎన్ని బట్టలు ఉతికానో.
ఆ సంతనే ఈ బట్టల సంతంతా. అసలు ఒక సినిమా పెట్టుకున్నానండి. ఉట్టిగా బట్టలు మడత పెట్టలేను. అని చెప్పేసి ఒక సినిమా పెట్టుకొని బట్టలన్నీ మడతేస్తున్నాను చూస్తూ. ఇంకా ఎన్ని బట్టలంటే బాబోయ్! మామూలుగా లేవు, మోతున్నాయి. ఇక పిల్లో కవర్సు, బెడ్‌షీట్లు ఇంకా ఇలా అన్నీ వీక్లీ వన్స్ మారుస్తూనే ఉంటాం కదా! ఇంక చెప్పనక్కర్లేదు ఎన్ని బట్టలొస్తాయో. ఇక చీరలన్నీ ఇప్పేసాను. కొన్ని ఐరన్‌కి మడత పెట్టేసి ఇవ్వాల్సినవి ఇక నార్మల్‌వి డైలీ యూజ్‌వి నార్మల్‌గానే ఎత్తి పెట్టేశాను. అబ్బా! సినిమా అయిపోయింది తెలుసా నేను బట్టలన్నీ మడత పెట్టేసరికి. పిల్లల యూనిఫార్మ్స్, మా ఆయనవి, నా చీరలు, ఇక నైటీలు అని చెప్పేసి నైట్ డ్రెస్లు బాబోయ్! మామూలు కథ కాదనుకోండి. మనకి మడత పెట్టడం ఎంత ఈజీనో మళ్ళీ తర్వాత ప్రాసెస్ ఎంత కష్టం తెలుసా. అసలు ఇవన్నీ సర్దాలి మళ్ళీ కప్బోర్డ్లలో. ఇంకా సినిమానే అయిపోయింది. ఈ సినిమా పెట్టుకొని ఒక మంచిది ఓటీటీలో పెట్టుకున్నానా. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు సినిమా అయిపోయింది. నా బట్టలు అయిపోయాయి. నేను లంచ్ చేసి మొదలు పెడితే మళ్ళీ మా వాళ్ళకి స్కూల్ టైం అయిపోయింది. ఇంకా వాళ్ళను స్కూల్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలన్నమాట. కరెక్ట్గా 3 అయిపోయింది నా ఈ పని అంతా అయిపోయేసరికి. ఇక చకచకా ఎత్తి పెడుతున్నాను. ఇంకా పిల్లలను మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి తీసుకురావాలని చెప్పేసి. ఇక బట్టలు అలాగే ఉన్నాయి. ఈ ఐరన్ బట్టలు మళ్ళీ టైం చూసుకొని ఇంకా నెక్స్ట్ డే ఐరన్ చేయాలన్నమాట. ఈరోజు సంత జరుగుతుంటే ఈవినింగ్ కూరగాయలకి వెళ్ళాను. నాకెందుకో కూరగాయలు అంత తీసుకోవాలనిపించలేదు. ఈరోజు అన్నీ ఆకుకూరలే తెచ్చా. పాలకూర, పొనగంటి కూర, ఇంకా కొయ్య తోటకూర, పుదీనా, మెంతి కూర, కరివేపాకు, ఇంకేంటి గోంగూర ఏదో మిస్ అయింది. గోంగూర మర్చిపోయాను తీసుకోవడము. చాలా రోజులైంది పొనగంటి కూర తినక అని చెప్పేసి తీసుకొచ్చేసాను. కరివేపాకు నాకు 2 రోజులకి ఒకసారికి ఒక కట్ట కరివేపాకు అయిపోద్ది. అంతగనంగా యూజ్ చేస్తాను నేను. కరివేపాకు జ్యూస్ చేసుకొని తాగుతుంటే ఎక్కువ అందుకే. ఇక ఇందులోకి ఒక చిన్న వాము ఆకు వచ్చిందనమాట. అంటే వాము కాసే చెట్టు వచ్చింది. వామాకు వేరు, వాము కాసే చెట్టు వేరు కదా. ఇంకా కొత్తిమీర ఏదో చాలా తీసుకొచ్చాను అనమాట. మెంతి కూర, కొత్తిమీర నాకు భలే అయిపోతుంది ఎందుకో. నేను ప్రతి దాంట్లోకి వేస్తానా. ఇక కొయ్య తోటకూర ఫ్రై అయినా పుల్లగూర అయినా చేసుకుందామని చెప్పేసి కొయ్య తోటకూర కూడా తెచ్చుకున్నాను. మన ఊర్లో అయితే ఎంత ఘనంగా దొరుకుతుందో ఇక్కడ అన్నీ కొనాల్సింది వస్తుంది. అలా పొలాలలోకి వెళ్తే ఏ ఆకు కావాలన్నా ఆకు ఉంటుంది. ఇంకా మునగాకు తీసుకున్నాను పొడి చేద్దామని చెప్పేసి. మునగాకు పొడి చిన్న కట్టే 30 రూపాయలంట. ఇదైతే మా కన్నయ్య స్కూల్కి వెళ్ళే దారిలో ఉంటే తీసుకొని వచ్చాను. ఈరోజు మునగాకు కొనలేదు. ఇంకా మా ఆయన వచ్చాడు ఈ లోపల ఈవినింగ్. ఇంకా మా ఆయనతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడుతూ ఆకుకూరలన్నీ వలుచుకొని సర్దేశానండి. ఇదేనండి సింపుల్గా. ఇలా అయితే ఈరోజు నాకు గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో